అండి. దేవుని సన్నిధిలో ఉండటం మనకెంత భాగ్యం కదా! దేవుడు మనతో మాట్లాడుతూ, దేవుని సన్నిధిలో అనేక విషయాలు మనం సరిచేసుకుంటూ, ప్రభువుకి సమీపంగా ఉండటం ఎంత గొప్ప ధన్యతో కదండీ! మీరు ఇంట్లో ఉండి చూడండి. పరిశుద్ధ దినాన మీ గృహాల్లోనే మీరు ఉండి చూడండి. ఒక తెలియని కొరత, ఒక తెలియని బాధ, ఒక తెలియని వేదన, నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఒక 2 వీక్స్ బ్యాక్ నేను అనంతపూర్ ఎళ్ళాల్సొచ్చింది. ఆ రోజు కొన్ని పరిస్థితుల వల్ల మందిరానికి వెళ్ళలేక ఇంట్లోనే ఉన్నా. లైవ్ ఆన్ చేసుకున్నా. ఆ లైవ్ గూడా చూడటానికి సరిగ్గా కుదరలా. నా మనసులో ఎంతో బాధ అనిపిచ్చింది. ఎంతో వేదన అనిపిచ్చిందనమాట. ప్రభా! నీ సన్నిధిలో నేను కనబడలేకపోయి ఉన్నానే అనేసి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ, మనల్ని సంధిస్తూ, మనల్ని అనేక విషయాలు మారుస్తూ, ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నందుకై ఆయన నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా! ఈ కీర్తనల గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనల్ని సరిచేస్తూ ఉన్నాడు. మన కష్టకాలంలో, మన ఇబ్బందుల్లో మనం ఎలా ప్రభువుకి సమీపంగా ఉండాలో ప్రభువుకి తెలియజేస్తూ ఉన్నారు. అందును బట్టి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఒకసారి అందరూ ఈ 11వ కీర్తన తీసి ఉంచుదాం. ఈ యొక్క 11వ కీర్తన పైన మనం చూసినట్లయితే చిన్న లెటర్స్‌లో దావీదు రాసిన కీర్తన అని ఉంది. దావీదు కీర్తన. మొదటిగా అందరూ ఇటు చూస్తారా? ఏ సందర్భంలో దావీదు యొక్క కీర్తన వ్రాసాడో మనం తెలుసుకుంటే, అప్పుడు చదివినప్పుడు ఆ కీర్తన మనకు అర్థమైద్ది. దావీదు ఒక్క నిమిషం. సమయం చాలా క్లుప్తంగా ఉంది కాబట్టి త్వరగా నేను వెళ్ళిపోతున్నా. దావీదు ఏ సందర్భంలో ఈ కీర్తన వ్రాసాడు అని మనం ఆలోచిస్తే, దావీదు సౌలు మహారాజు దగ్గర ఉన్నప్పుడు, ఆ సౌలు ఈ దావీదును ఏ విధంగా సంహరిద్దామా అని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు సౌలు. ఆ ఆలోచన దావీదు స్నేహితులకు, అంటే దావీదుకి దగ్గరగా ఉన్న వారికి కొద్దిమందికి అర్థమైనట్టుంది. అర్థమయ్యి దావీదు యొద్దకు వచ్చి, దావీదు, సౌలు నిన్ను సంహరించాలని, నిన్ను చంపాలని ప్లాన్స్ వేస్తూ ఉన్నాడు. అందుకనే నువ్వు ఇక్కడ ఉండొద్దు, నువ్వు పారిపో ఇక్కడి నుంచి. రెండవ వచనం అదే చూస్తున్నాం. మొదటి వచనంలో, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము. అదొక్క మాట చాలు. ఆయన స్నేహితులు అంటూ ఉన్నారంట, నీకు ఆపత్తొచ్చేసింది, నీకు కష్టం వచ్చేసింది, నువ్వు ఈ స్థలం నుంచి పారిపో. నీ దేవుడు కూడా నిన్నిక ఏమీ చేయలేడు. సౌలు నిన్ను చంపాలని చూస్తూ ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో దేవుడు కూడా నిన్ను ఏమీ చేయలేడు. ఈ సమయంలో దేవుడు కూడా నీకు సహాయము చేయలేడు. ఏ మనిషి కూడా నీకు సహాయము చేయలేడు. అందుకని నీకొక్కటే పరిష్కారమయ్యా, ఈ స్థలం నుంచి పారిపో నువ్వు అని దావీదు స్నేహితులు, కొద్దిమంది దావీదు అనుచరులు దావీదుకిచ్చే సలహా. మరి ఆయన రియాక్షన్ అది కూడా మనకు చాలా ఇంపార్టెంటే కదా! ఆయన ఏ విధంగా స్పందించాడు? తన స్నేహితులు ఆ విధంగా అంటూ ఉన్నాడు. తన స్పందన ఏ విధంగా ఉంది? తన రియాక్షన్ కూడా ఏ విధంగా ఉంది? అనేది ఈ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మనకు శ్రమలొస్తాయి, కష్టాలొస్తాయి, ఇబ్బందులొస్తాయి. ఆ కష్టాల్లో కొద్దిమంది మనతో అంటారు, "ఈ కష్టాల్లో నుంచి, శ్రమల్లో నుంచి నువ్విక బయటికి ఖచ్చితంగా రాలేవు. అందుకని నీకొచ్చిన అవమానాన్ని బట్టి, నీకొచ్చిన నిందను బట్టి, కొరతను బట్టి ఈ ప్రాంతం విడిచిపెట్టి వెళ్ళిపో. వేరే ప్రాంతానికి వెళ్ళిపో. అక్కడికెళ్ళి తలదాచుకో. ఇక్కడుంటే దేవుడు కూడా నీకు సహాయం చేయలేడు." అంటారా కొద్దిమంది ఆ మాట? మూడో కీర్తన రెండో వచనం చదవండి. చాలండి, చాలండి. ఎవరి వలన రక్షణ దొరకదంట? ప్రజలు అంటూ ఉన్నారు, నీవీ స్థలములో ఉంటే దేవుని వలన కూడా నీకేమీ రక్షణ దొరకదయ్యా. దేవుని వలన కూడా నీకేమీ సహాయము దొరకదు. అందుకని నీ ప్రాణాన్ని రక్షించుకోవటానికి ఈ స్థలం నుంచి పారిపో.
ప్రారంభ వచనమే, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను, పక్షి వలె నీ కొండకు పారిపొమ్ము అని మీరు నాతో చెప్పుట ఎలా? ఎంత మంచి మాట అండి. దావీదు తన స్నేహితులు అనే మాట మొదటిగా ఈ యొక్క కీర్తనలో లిఖించబడలేదు కానీ, యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. ఏంటి శరణుజొచ్చి ఉండటము అంటే, ప్రభువా నా శ్రమలో నిన్నే ఆశ్రయిస్తూ ఉన్నాను. హల్లెలూయా! నేను దేవుని శరణుజొచ్చి ఉన్నాను. ఆయన్నే ఆధారముగా చేసుకున్నాను. ఆయన్నే ఆశ్రయించా. ఎందుకని మీరు నన్ను పారిపోమంటూ ఉన్నారు? నా శ్రమల్లో నాకు తోడుగా ఉన్నాడు గదా! ఈ శ్రమల్లో నుంచి పారిపోమని ఎందుకు చెప్తూ ఉన్నారు? కొండకు పారిపోయినంత మాత్రాన, వేరే పట్టణానికి పారిపోయినంత మాత్రాన, వేరే దేశానికి పారిపోయినంత మాత్రాన మన శ్రమలు మనల్ని వదిలిపెడతాయా? ఎక్కడికి పారిపోయి, ఎక్కడ తలదాచుకున్నా, ఎక్కడ విడిచిపెట్టావు నీతోనే ఉన్నా అంటూ వస్తూ ఉంటాయి కొన్ని శ్రమలు. దావీదు అటువంటి పరిస్థితుల్లో వారి ఆలోచనను ఎంత మట్టుకు తీసుకున్నాడు. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటది. ఆలోచనకర్తలు అనేక మంది ఉండుట రక్షణకరము. హల్లెలూయా! నాయకులు లేకుండుట వలన జనులు చెడిపోవుదురు. ఆలోచనకర్తలు అనేక మంది ఉండుట రక్షణకరము. మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు సజెషన్స్ ఇస్తూ ఉంటారు. ఆలోచనలు ఇస్తూ ఉంటారు. ఆ ఆలోచనలు ఇచ్చే వాళ్ళు వెంటనే పలానా సిస్టర్ ఒక ఆలోచన ఇచ్చారని వెంటనే ఎవరు తీసుకోవద్దు మీరు. దావీదు కూడా వారి ఇచ్చిన ఆలోచన తీసుకోలేదు. ఆ ఆలోచన విశ్వాస సంబంధంగా ఉందా లేదా? దేవునికి ఇష్టకరంగా ఉందా లేదా ఈ ఆలోచన అని ఆలోచించాడు దావీదు. వెంటనే వాళ్ళు చెప్పంగానే ఆ యొక్క ఆలోచన తీసుకోలేదండి. మన జీవితాల్లో కూడా మనం శ్రమలో ఉన్నప్పుడు అనేక మంది వచ్చి అనేక ఆలోచనలు ఇస్తూ ఉంటారు. నీ కష్టకాలంలో నువ్వు ఈ పని చెయ్యి, ఈ పని చెయ్యి. వాళ్ళు చెప్పిన పని దైవ సంబంధంగా ఉందా? ఆత్మ సంబంధంగా ఉందా లేదా? అని మొదట ఆలోచించి స్టెప్ తీసుకునే వాళ్ళుగా మనం ఉండాలి. హల్లెలూయా! దేవుడు ఆ విధంగా విశ్వాసములో మనల్ని బలపరచునుగాక. దావీదు అంటూ ఉన్నాడు ఆ కష్టకాలంలో, నేను దేవుని శరణుజొచ్చి ఉన్నాను. దేవుణ్ణి నేను ఆశ్రయించాను. ఎందుకు మీరు నన్ను పారిపోమని చెప్తూ ఉన్నారు. హల్లెలూయా! ఆ మొదటి వచనం దగ్గరే ఉందండి. త్వరగానే ముగించేస్తా. పారిపోవటం అనేది 2 విధాలుగా మనం చూసుకోవచ్చండి. ఒకటి వివేకం కలిగి అపాయం నుంచి తప్పించుకోవటం ఒకటి పారిపోవటం. రెండవదిగా దేవుని సన్నిధిలో నుంచే పారిపోవటం రెండవది. మీరు ఆ యొక్క వ్యత్యాసాన్ని గమనించాలి. వివేకము కలిగి అపాయము నుంచి తప్పించుకొని దూరంగా పారిపోవటం ఒకటి. దేవుని సన్నిధిలో నుంచే పారిపోవటం రెండవది. యోసేపు గుర్తొస్తున్నాడా మీకు? యోసేపు ఎలా వెళ్ళాడంట? ఆ స్థలం నుంచి మెల్లగా వెళ్ళాడా? పారిపోయాడంట. పొతీఫరు భార్య నాతో పాపం చేయమని అడిగినప్పుడు ఆ స్థలము నుంచి పారిపోయాడంట ఆమెతో విడిపించుకోవటానికి. కొన్నిసార్లు అలాంటి సందర్భాలు మన జీవితాల్లో కూడా వస్తాయి. చూద్దాంలే, దేవుడే తప్పిస్తాడులే, నీ యొక్క ఆపద వచ్చింది దేవునికి తెలుసు కదా అని అక్కడ ఉన్నావో పాపంలో పడిపోయినట్టే. కొన్ని పరిస్థితుల్లో పారిపోవటం నేర్చుకోవాలి. ఆ స్థలాల్లో మనం ఉండకూడదు. దేవునికి ఆయాసకరంగా పాపం జరిగే స్థలాల్లో నుంచి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పారిపోవటం చాలా మంచిది. యూతులు అనేక సార్లు యేసుక్రీస్తు ప్రభుని చంపాలని చూస్తూ ఉన్నప్పుడు ప్రభువుకి అర్థమయ్యి అక్కడి నుంచి తప్పించుకొని పోయేనోనే ఉంటది. అంటే ప్రభు తన ప్రాణాన్ని మిక్కిలి ఆశపడి తన ప్రాణాన్ని కాపాడుకోవటానికి పారిపోయాడా అక్కడి నుంచి? గాడ్స్ టైమ్ అనేది, గాడ్స్ విల్ అనేది ఇంకా రాలేదు కాబట్టి మరణించటానికి, చంపబడటానికి ఆయన సమయం ఇంకనూ రాలేదు కాబట్టి దైవికంగా దేవుని సన్నిధిలో వివేకము కలిగి ఆ స్థలం నుంచి పారిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా! హల్లెలూయా! ఒక సమయం వచ్చింది. రోమా సైనికులందరూ వచ్చారు ప్రభువును పట్టుకోవటానికి. కానీ ఆ సమయంలో ఆయన పరిగెత్తలేదండి. వాళ్ళొస్తూ ఉంటే, "ఏంటి మీరు ఒక బందిపోటు దొంగను బంధించినట్టు బంధించటానికి వస్తున్నారా? నేనే క్రీస్తుని పట్టుకోండి మీరు." ఆయనే బయలుపరుచుకుంటూ ఉన్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు, "నేనే క్రీస్తుని పట్టుకోండి నన్ను." దేవుని కోసం
ప్రాణం పెట్టడానికి కూడా వెనుతీయని స్థితిలో మన జీవితాల్లో కొన్నొస్తాయి. ఆ సమయంలో క్రీస్తు కోసం మనం నిలవబడటం నేర్చుకోవాలి గానీ పారిపోకూడదు. కొంతమంది దేవుని బిడ్డలున్నారు. వస్తా వస్తా దేవుని మందిరానికి వస్తూ బైబిల్ క్యారీ చేయటం కూడా వాళ్ళకి చాలా నామోషినే. అలాంటి బిడ్డలు అనేక మంది ఉన్నారండి. ఒక అమ్మాయి చర్చికొస్తూ ఉంది. చర్చికొస్తుంది కదా! చాలా కాలం నుంచి నేను బైబిల్ ఇస్తే నాకొద్దంది. ఇప్పుడు నేను వేరే చోటుకెళ్తున్నా నాకొద్దు బైబిలు అంది. వేరే చోటుకెళ్ళి తన సమస్య కాదు, ఈ బైబిల్ క్యారీ చేయలేదు. కానీ సింపుల్‌గా అలా వస్తది. చర్చికెళ్తున్నాము అని తెలియకుండా వస్తదనమాట. నా హృదయంలో చాలా బాధ అనిపిచ్చి, ప్రభా! నీకు స్తోత్రమయ్యా అనుకున్నా. యేసుక్రీస్తును క్యారీ చేయాల్సి వచ్చినప్పుడు, యేసుక్రీస్తే నా దేవుడు, నిజమైన దేవుడని ఒప్పుకోవాల్సి వచ్చినప్పుడు, ఒప్పుకుందాం ధైర్యంగా. కానీ పారిపోవద్దు అలాంటి సమయంలో. కొన్ని ఉంటాయి చూడండి, ఆ సిట్యుయేషన్‌లో పారిపోండి. పాపం మీకు చాలా సమీపంగా ఉంది. దేవునికి ఆయాసకరమైన కార్యం ఏదో జరగబోతుంది అనుకుంటే, ఆ స్థలంలో ఒక్క నిమిషం కూడా ఉండొద్దు మీరు. పారిపోండి. కానీ క్రీస్తు కోసం నిలవబడాల్సి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా నిలబడండి. దేవుడు మీకెంత ఫలమిస్తాడో నాకైతే తెలీదు. పౌలును అందరూ బతిమాలుకుంటున్నారు విశ్వాసులు, అయ్యా మీరు యెరూషలేము ఎళ్ళొద్దయ్యా. ఏడుస్తున్నారు విశ్వాసులందరూ. తనను ప్రేమించిన ఆత్మీయ తండ్రి ఇక దూరం అయిపోతున్నాడు. ఇక ఎన్నడూ మేము ఆయన్ని చూడము. మీరు యెరూషలేము ఎళ్ళొద్దు. అక్కడ చాలా శ్రమలున్నాయి మీకోసం. లేదు, నా దేవుడు అక్కడికి వెళ్ళమన్నాడు. ఎన్ని శ్రమలున్నా నేను అక్కడికి మాత్రం వెళ్ళాల్సిందే. హల్లెలూయా! హల్లెలూయా! క్రీస్తు కోసం నిలబడదాం. దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉండగా, ఆ యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో ముద్రించుకుందాం. 100కు 100% ఏదైనా రేపొద్దున అవకాశం వచ్చినప్పుడు ఈ వాక్యం మనకు గుర్తు రావాలి. హల్లెలూయా! దావీదు స్నేహితులు అంటూ ఉన్నారు, దావీదు నువ్వు పారిపో, నీ దేవుడు కూడా ఇక నీకు ఏ సహాయము నీ దేవుని యొద్ద నుంచి రాదు. నువ్వు మరణించే బదులు కొంచెం ఈ యొక్క స్థలం నుంచి పారిపోయా అంటూ ఉన్నారు. 2, 3 వచనాలు చదువుతారా? దుష్టులు విల్లెక్కు పెట్టియున్నారు. చీకటిలో యథార్థ హృదయుల మీద వేయుటకై తమ బాణములు నారియందు సంధించియున్నారు. పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు? చాలండి. పై వచనం చదివాను నేను. రెండో వచనము చదివాము. 2, 3 చదివాము. ఈ రెండో వచనంలో దుష్టుల పని ఎప్పుడూ ఒక్కటేనంటండి. దుష్టులు విల్లు ఎక్కుపెట్టి ఉన్నారు. ఎవరి మీద దుష్టులు విల్లు ఎక్కుపెట్టి ఉన్నారు? విల్లు నారియందు ఆ యొక్క బాణమును సంధించి సిద్ధంగా ఉన్నారు దుష్టులు. దేనికి అంటే యథార్థవంతుల మీద వేయటానికంట. ఇదేంటండి? ఇదేంటి? చాలా ఆశ్చర్యకరం కదా! ప్రారంభం నుంచి కూడా మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభం నుంచి కూడా నీతిమంతుల మీద దుష్టులు ఎప్పుడు, వారి కన్ను ఎప్పుడు, దుష్టుల కన్ను ఎప్పుడు ఎవరి మీద ఉంటది? యథార్థవంతుల మీద ఉంటది. నీతిమంతుల మీద ఉంటది. మంచి వారి మీద ఉంటది. భక్తిహీనులు చూడండి, వారి మనసంతా భక్తి కలిగిన వారి వైపే ఉంటది. భక్తిహీనుల మనస్సు ఎప్పుడూ భక్తి కలిగిన వారి వైపే. వారిని ఎలా నశింపచేద్దామా? వారిని ఎలా నాశనం చేద్దామా? చూడండి, మంచికి లోకంలో స్థలం లేదు గదా! చాలామంది అంటూ ఉంటారు, నేను నీతిగా, న్యాయంగా బ్రతుకుతూ ఉంటే నాకు చాలా కష్టాలు ఎదురవుతూ ఉన్నాయండి. అవును, ఎదురవుతాయి. మొన్న ఒక సహోదరు నాతో అంటూ ఉన్నారు, నేను అన్ని విషయాల్లో మంచిగా ఉంటానండి. ఎక్కడ ఏ తప్పు జరగట్లేదు. అయినా ఎందుకని అండి నాకే వ్యతిరేకత వస్తుంది? అవును, వస్తది. నీతిమంతుల మీదకే వ్యతిరేకత వస్తది. దుష్టులు బానే ఉంటారు. మంచిగానే ఉంటారు. వర్ధిల్లుతూ ఉంటారు. ఆ దుష్టుల కళ్ళెప్పుడు నీతిమంతుల మీదనే ఉంటాయంట. ఒకసారి యోహాను మొదటి పత్రిక 3:12 చదవండి. యోహాను రాసిన మనము మొదటి పత్రిక 3:12. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవియునై యుండెను గనుకనే కదా. చాలండి. మనం ఎలా ఉండకూడదంట? చదివారా?
కయీను వంటి వారమై ఉండకూడదు. ఎందుకని కయీనులాగా ఉండకూడదు? వాడు దుష్టుని సంబంధి కాబట్టి కయీనులాగా మనం ఉండకూడదు. ఈ మాట ఎప్పుడైనా చదివారా పత్రికల్లో మీరు? కయీను గురించి చాలా స్పష్టంగా కయీను ఎటువంటి వాడు? కయీనులాగా మీరు ఉండొద్దండి. ఎందుకు అంటే కయీను ఎవరి సంబంధి అంటే దుష్టుని సంబంధి అయ్యుండి సహోదరుని చంపెను. వాడతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే గదా! బా పరిశుద్ధాత్మ దేవుడు ఎంత స్పష్టంగా రాస్తూ ఉన్నాడండి. కయీన్‌లాగా మీరుండొద్దు. ఎందుకు అంటే వాడు దుష్టుని సంబంధి. వాడి క్రియలు చెడ్డవి గనుక, తన సహోదరుని క్రియలు మంచివి గనుక చంపాడు. చూడండి ఎంత ఆశ్చర్యం గదా! మంచి క్రియలు చేసేవారిని, భక్తి కలిగిన వారికి లోకంలో స్థలం లేదు. దుష్టుడు ఎప్పుడూ వాళ్ళ కన్ను వీరి మీదే ఉంటది. ఏ విధంగా మోసం చేద్దామా? ఏ విధంగా అన్యాయం చేద్దామా? ఏ విధంగా వాడిని పాడు చేద్దామా అనే మనసు తప్ప ఏమీ ఉండదు. ఎందుకు అంటే సపోజు ఒక తాగబోతున్నాడనుకోండి. ఆయన ఎద్దుకు వెళ్ళి, "అయ్యా! నువ్వు ఈ పనిలో ఉన్నావు. ఇది మంచిది కాదు. దీని నుంచి నువ్వు విడిపించబడాలి" అని మనం చెప్తే అంతగా ఇష్టముండదు. ఒక వ్యభిచారి ఉన్నాడనుకోండి, "అయ్యా! నువ్వు చేసేది తప్పు. పాపంలో నిలిచి ఉన్నావు. నువ్విలా ఉండకూడదు. దీని నుంచి బయటికి రావాలి" అంటే ఫస్ట్ చెప్పినప్పుడు మౌనంగా ఉంటాడు. మళ్ళీ రెండవసారి ఎళ్లి చెప్పినప్పుడు చూస్తాడు. 3, 4వసారి ఎళ్ళినప్పుడు ద్వేషిస్తాడు. ద్వేషించి, "నువ్వు నాకు చెప్పొచ్చావా? నువ్వు నాకు చెప్పే అంతటి వాడవయ్యావా? ఆ పాపములో నుంచి బయటికి రాలేక ఇంకా పదే పదే మనం చెప్పామనుకోండి, వీడిని ఎలాగైనా లేపేసేయాలి" అనుకుంటాడు లేదా? ద్వేషిస్తాడా? లేదా? తాగొద్దు, నీ నీ యొక్క శరీరానికి ఇది హానికరం అంటే చెప్తే వినడు కానీ, మనం పదే పదే చెప్తూ ఉంటే ద్వేషించటం ప్రారంభిస్తాడు. ఈ భూమి మీద మంచివారికి, నీతిమంతులకు, నీతిగా బ్రతికే వారికి ఎప్పటికైనా శ్రమలేనండి. మీరు ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకు సమాధానం ఇక్కడే ఉంది. నీతిమంతులుగా మేమున్నాం కదా! మేము మంచిగా, భక్తిగా బ్రతుకుతూ ఉన్నాం గదా! మాకెందుకు ఈ శ్రమలు అని మీరంటారేమో. అక్కడే ఒక మాట చదువుతారా? 13 యోహాను పత్రికలోని 3:13. సహోదరులారా, లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. చాలండి ఒకసారి ఇటు చూస్తారా? లోకము మిమ్మును ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. ఎందుకంటే మీకు అంత ఆశ్చర్యము? దేవుణ్ణే ఒకానొక రోజున దేవుణ్ణే ద్వేషించిందంట. ఆయన ఏ తప్పు చేశాడని, ఏ పాపము చేశాడని, ఎవరిని ద్వేషించాడని దేవుణ్ణి ద్వేషించింది లోకం. కానీ దేవుడు అంటూ ఉన్నాడు, దేవుని బిడ్డల్ని లోకం ద్వేషిస్తే మీరేం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మీరు మంచిగా, భక్తిగా బతుకుతూ ఉన్నప్పుడు లోకం మిమ్మల్ని ఖచ్చితంగా ద్వేషిస్తది. అయినను మీరు దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండండి. దేవుడు దీవించి, ఆశీర్వదించే సమయం ఒకరోజు వస్తది. హల్లెలూయా! హల్లెలూయా! మీరు చదవాల్సిన అవసరం లేదు. తిమోతి రాసిన 2వ పత్రికలో తర్వాత మీరు చూసుకోండి 3వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు. సరే తీస్తే చదువుతారా త్వరగా ఒకసారి? తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ హింస పొందుదురు. చాలండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారు కొందరైనా అందరా? మళ్ళీ చెప్పండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ హింస పొందుతారంట. దేవునిలో మనము యథార్థంగా ఉండాలి. సత్యమును ఎరిగి మనము బ్రతకాలి. దేవుని కోసం బ్రతకాలి. మనము అన్యాయమును దూరం చేసుకోవాలి. మోసాన్ని దూరం చేసుకోవాలి. దేవునికి ఆయాసకరమైంది దూరంగా ఉంచాలి అని ఎప్పుడైతే మనం భూమి మీద మనము బ్రతుకుతామో, దేవుని కోసం సత్యంగా, యథార్థంగా జీవిస్తామో ఖచ్చితంగా శ్రమలు వస్తాయేంటండి? దేవుడు ఆ శ్రమల్లోనే విడిచిపెడతాడా? ఖచ్చితంగా విడిచిపెట్టాడు. ఆ కింద మాటలు నేను చదువుతున్న కీర్తనకు వచ్చేసేయండి 11. ఆ 2 మాటలు చదివి నేను ముగించేస్తా. యెహోవా 3వ వచనం చదువుతున్నా. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు?
సపోజ్ ఒక మంచి ఇల్లు మనం కన్‌స్ట్రక్షన్ చేసుకున్నాం అనుకోండి. ఫౌండేషన్‌లోనే ఏదో సమ్ ప్రాబ్లమ్ ఉంది అనుకుందాం. ఆ ఇల్లు పైపైన మనం ఎంత బాగు చేసినంత మాత్రాన బాగా అవుతదా? అవ్వదు కదా! ఫౌండేషన్‌లోనే ప్రాబ్లమ్ ఉంది. అంటే సౌలు మహారాజయ్యుండి అనేక మంది ప్రజలను ఏలే స్థాయిలో ఉండి, ఆయనే ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తూ ఉంటే, మరి అధికారులే తప్పుత్రోవ పట్టిస్తూ ఉంటే ప్రజలందరూ ఏం చేస్తారండి? నీతిమంతులు ఏం చేయగలరు? పునాదులే పాడైపోయి ఉంటే నీతిమంతులు ఎవరు ఏమీ చేయలేరు. తర్వాత 4వ వచనంలో యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. యెహోవా సింహాసనం ఆకాశమందున్నది. ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. దావీదు తన స్నేహితులందరికీ ఒక మంచి సమాధానం ఇస్తూ ఉన్నాడు. తన స్నేహితులు అంటూ ఉన్నారు, "ఈ స్థలం నుంచి పారిపో. ఇంక అదే నీకు బెస్ట్" అంటూ ఉంటే, వాళ్ళకిచ్చే సమాధానము దావీదు ఈ యొక్క 4 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చాలా స్పష్టంగా, ఖచ్చితంగా విశ్వాసముతో కూడిన సమాధానం ఇస్తూ ఉన్నాడు. మీరేమో నన్ను పారిపోమంటూ ఉన్నారు, నా శ్రమల్లో, నా కష్టంలో. కానీ నేను మీతో చెప్తున్న సమాధానం వినండి. దేవుడు పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. హల్లెలూయా! ఆ రోజున ప్రజలందరినీ పాలించటానికి సౌలు ఒక ఉన్నతమైన సింహాసనం మీద ఉండుండొచ్చేమో కానీ దావీదు తన హృదయంలో తలంచుకుంటూ అంటూ ఉన్నాడు, ఆ రోజున సౌలు మహారాజు ఈ రాజ్యానికి ఒక ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చేమో కానీ దానికి మించిన ఉన్నతమైన స్థితిలో అందరినీ పరిశీలించే దేవుడు ఎక్కడున్నాడు? ఆలయములో ఉన్నాడు. ఆయన సింహాసనం ఎక్కడుందంట? ఆకాశములో ఉందంట. అంత ఎత్తైన స్థితిలో ఆకాశములో సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు మన మన పరిస్థితులను చూడ్డా అండి? రాజుకి కొన్ని పరిస్థితులు తెలియొచ్చేమో. కానీ రాజ్యాన్ని ఏలుచున్న రాబోయే రారాజుకి మన ప్రతి పరిస్థితి తెలుసండి. ఈ రోజున మన పరిస్థితి కూడా ఒకవేళ అలాగే ఉందేమో. ఇంకా కష్టమే నువ్వు బ్రతకటం. ఒక భార్యగా నువ్వు కష్టమే ఓడిపోయావు. ఒక భర్తగా నువ్వు ఓడిపోయావు. లేదా బ ఒక పిల్లలుగా మీరు ఓడిపోయారు. ఇంక కష్టమే మీ వల్ల కాదు అని ఏదైనా ఒక పరిస్థితి మీ ఎదుట వచ్చి ఒక ప్రశ్నలాగా ఉంటే, ఇక నీ జీవితం ఇంతే అని మీరు చెప్పండి. దావీదులాగా మీరు ఆన్సర్ చేయండి. యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. నేను నా దేవుణ్ణి ఆశ్రయించాను గనక, నా దేవుడు నన్ను విడిపిస్తాడు. నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా! ఆయన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఎక్కడున్నాడంటే అండి, ఆయన దేవుని ఆలయములో ఆయన ఉన్నాడు. అందుకనే రండి, రండి మందిరానికి మీకు చెప్పేది. దేవుడున్న చోటికి మీరొస్తే, దేవుని ఆశీర్వాదం మీతోనే ఉంటది ఎల్లప్పుడు. దేవుడు ఉండే స్థలంలో మనం ఉండటం నేర్చుకోవాలి. హల్లెలూయా! అది మన జీవితాలకు ఆశీర్వాదకరం. ఆయన అంటూ ఉన్నాడు, నీతిమంతులను ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. సరే పరిశీలించి చూస్తూ, చూస్తూ ఏం చేస్తూ ఉన్నాడు అంటే, దుష్టులను, బలాత్కారాసక్తులను, ఆయనకు అసహ్యులు, దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. ఉరుములు గాదు, ఉరులు కురిపించును. అగ్ని గంధకములను, వడగాలియు వారికి పానీయ భాగమగును. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. హల్లెలూయా! నీవు నీతిమంతురాలుగా ఉంటే, నీవు నీతిమంతుడుగా అంటే ఆయన కనుదృష్టి నీ మీదే ఉంది. త్వరలో దేవుని ముఖదర్శనం నీకు లభ్యమవుతది. హల్లెలూయా! చాలా సార్లు మనకు ఆశ ఉంటది. ఒక్కసారి ప్రభా నిన్ను చూడాలి. నేను అదే ప్రార్థిస్తూ ఉంటా. ప్రభా నా జీవిత కాలంలో నేను మరణించే ముందు ఒక్కసారైనా నిన్ను చూసే అవకాశం నాకివ్వయ్యా. నాకు తెలుసయ్యా నేను నిన్ను చూసేంత పరిశుద్ధత నాలో లేదు. నేను అంతటి యోగ్యురాలిని కాదు. అయినా నాకొక ఆశ ఉంది ప్రభా. నేను మరణించేలోపు ఒక్కసారైనా నిన్ను చూడాలయ్యా అనే ఆశ నేను కలిగి ప్రార్థిస్తూ ఉంటా. దావీదంటూ ఉన్నాడు, నీతిమంతురాలుగా నువ్వు జీవించినట్లయితే, దేవుణ్ణి ఆశ్రయించి, దేవుణ్ణి ఆనుకొని నువ్వు జీవించినట్లయితే, నీతిమంతులు యెహోవా ముఖదర్శనము చేసెదరు. నీతిమంతులు యెహోవా ముఖదర్శనము చేసెదరు. నిన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు గదా దుష్టులు అనేక మంది. నిన్ను ఆయాస పెడుతూ ఉన్నారు గదా దుష్టులు అనేక మంది. దుష్టులు అంటే సపోజ్ మనుషులే, కానీ ఆ దుష్టుడు వాళ్ళలో చేరి అలా జరిగిస్తూ ఉంటారు. నా భర్త చాలా దుష్టుడండి. నా భార్య చాలా దుష్టురాలండి. నా పిల్లలు చాలా దుష్టులండి. వాళ్ళు మంచి వాళ్ళే. ఆ దుష్టుడు వారిలో చేరి దుష్ట సంబంధమైన క్రియలు జరిగిస్తూ ఉంటారు. దాన్ని గూర్చి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు న్యాయవాది, దేవుడు నీతిమంతుడు.
ఆయన మంచి జడ్జి మనకి. ఒక సమయం వస్తది. ఆయనే న్యాయం తీరుస్తాడు. హల్లెలూయా! దుష్టుల ఫుడ్ ఏంటో మీకు తెలుసా? వాళ్ళ పానీయ భాగం ఏంటో తెలుసా? వడగాలంట, ఉరులు అంటే అగ్ని గంధకాలు, అగ్ని కణాలు, నిప్పులు వారి ఫుడ్ అవుతదంట ఒక రోజున. ఇంకా భయపడతారా? అయ్యో! నన్ను ఇబ్బంది పెడుతున్నారే చాలామంది మనుషులు. నన్ను ఆయాస పెడుతున్నారని దిగులు పడతా, చింతపడతా కూర్చుంటారా? లేదంటే దేవుని వాక్యాన్ని ఎత్తి దేవుని కోసం విశ్వాసంతో నిలబడతారా? శ్రమలొచ్చినప్పుడు, కష్టమొచ్చినప్పుడు, బాధొచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని మనము ఎత్తి పట్టి ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అనేక మంది ఇంక అయిపోయింది నీ జీవితం అంటే ఏంటి అయిపోయేది? ప్రారంభమైంది అని చెప్పండి. ఈ రోజుల్లో అదే చెప్తున్నా నేను చాలా మందికి. సాతాను మీకేదైతే చెప్తాడో అది ఆపోజిట్‌లో చెప్పండి. నువ్వు చనిపోతావంటే, నేను చావనురా బ్రతికి యెహోవా క్రియలు వివరిస్తాను అని చెప్పమంటున్నా. హల్లెలూయా! అలా ఆపోజిట్‌లో వెళ్ళటం మనం నేర్చుకుందాం. అప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని చంపటానికి మనకు దగ్గరకొచ్చినా, చంపుతావా చంపేసేయ్ అంటమే. నువ్వు చంపటానికొచ్చినా మధ్యలో మనిద్దరి మధ్యలో న్యాయం తీర్చే దేవుడున్నాడు. ఆయన చూసుకుంటాడు. ఆయన చూసుకుంటాడు అనే ధైర్యం ఉన్నప్పుడు మనం భయపడతామండి? దిగులు పడతామా? ఏడుస్తామా? దేవుడు లేడు అనే సమయంలోనే మనకేదైనా బాధ వస్తే బాధపడతాం. ఆయన మనతో ఉన్నాడు. దావీదు అదే గదా! ఇంక నీకు ప్రాణహాని ఉంది. నువ్వు చనిపోతావు. ఎందుకు పారిపో అంటూ ఉంటే ఎందుకు పారిపోవాలి? పారిపోమ్మని కొండకు పారిపోమ్మని పక్షిలాగా మీరు నాతో ఎందుకు చెప్తూ ఉన్నారు? ఆయన్ని ఆధారం చేసుకున్న, ఆయన శరణుజొచ్చి ఉన్న హల్లెలూయా! దేవుడు మన కష్టంలో, మన శ్రమలో, మన బాధలో దేవుడు అటువంటి ధైర్యం ఇచ్చి మనల్ని నడిపించును గాక. హల్లెలూయా! దేవుడి చిన్న వాక్యాన్ని దీవించును.